హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ హోమ్ రెసిపీస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు చేసే రెసిపీ సాంబార్ కుడుములు. మీరు ఎప్పుడైనా తిన్నారా? తినకుంటే వెంటనే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చాలా ఈజీ ప్రాసెస్. ఫస్ట్ చపాతి పిండి లేదా పూరీ పిండిని తీసుకోండి. నేను ఇక్కడ పూరీ పిండిని తీసుకున్నాను. పూరీకి కలిపినట్టే పిండిని తడుపుకోవాలి. కొద్దిసేపు ఆగాక మనం ప్రాసెస్లోకి రావచ్చు. అంతలోపు మనం సాంబార్ కోసం ఒక కుక్కర్లో కందిపప్పును నీట్గా కడుక్కొని తగినన్ని వాటర్ పోసి ఒక 2-3 విజిల్కి ఉండనివ్వండి. అంతలోపు ముందుగా తడిపి పెట్టుకున్న పూరీ పిండిని ఇలా కుడుముల కోసం ముందుగా తాలికలుగా సన్నగా చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నటువంటి విధంగా చిన్నగా చేసుకోవాలండి. మీరు చేత్తోని చేసుకున్నా పర్లేదు, లేకపోతే నైఫ్తో కూడా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇంకో టైప్లో కూడా చేసుకోవచ్చు. చపాతీలాగా రాకి దాన్ని నైఫ్తో కట్ చేసుకోవచ్చండి చిన్న చిన్నగా. బట్ ఇలా చేత్తో చేస్తే గుండ్రంగా బాగా వస్తాయి. పిండి మొత్తం ఇలా కుడుములుగా చేసుకొని ఇప్పుడు సాంబార్ని ప్రిపేర్ చేసుకునేటందుకు ముందుగా ఒక గిన్నెలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, తగినంత ఎల్లిపాయలు, 2-3 రెమ్మల కరివేపాకును వేసుకొని కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చాక తరిగిన టమాటా ముక్కల్ని వేసుకోవాలి. టమాటాలు సాఫ్ట్గా అయ్యాక చింతపండు రసంని పోసుకొని అందులోనే పసుపు, తగినంత కారం, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉడికించిన పప్పును వేసుకొని అందులోనే మనం ముందుగా తయారు చేసుకున్న పిండి కుడుములను యాడ్ చేసుకోవాలి. కుడుములు ఉడికాక లాస్ట్కి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. వేడివేడిగా ప్లేట్లో సర్వ్ చేసుకొని నెయ్యితో తింటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. టేక్ కేర్, bye bye, and do subscribe my channel. See you in next video.